నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. కానిస్టేబుల్ ఎస్ఐ దేహదారుడి పరీక్షలు అనేది మనకు డిసెంబర్ 17వ తారీఖున నిర్వహించాలి లెక్కకైతే. కానీ ఇక్కడ ఒక కేసు అనేది అప్పీల్ చేయడం జరిగింది. ఎందుకు అప్పీల్ చేశారంటే మనకు కొంతమంది అభ్యర్థులు రాత పరీక్షలో ఇచ్చిన కొన్ని ప్రశ్నలపై అభ్యంతరం లేవనెత్తుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. దానిపై మనకు కోర్టు అనేది స్టే ఇచ్చింది. దానిపై నేను ఒక వీడియో కూడా పెట్టాను. సో ఆ స్టేపై ఉన్నటువంటి వివరాలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, చూడండి. అయితే మనకు ఇంకా అందులో మాత్రం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది కోర్టు నుంచి కూడా మనకి ఇంకా రాలేదండి. అయితే కోర్టు ఏం చెప్పిందంటే, నేను ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఆర్డర్ అనేది మేము పాస్ చేసిన తర్వాతనే మీరు ఏదైనా కూడా స్టార్ట్ చేయాలి. అంటే దేహదారుడి పరీక్షలు కావచ్చు, సెకండ్ ఫామ్ ఫిల్లింగ్ కావచ్చు, తర్వాత మెయిన్ ఎగ్జామ్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మేము అనుమతి ఇచ్చిన తర్వాతనే స్టార్ట్ చేయాలని ఇచ్చారు. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకు, ఇక్కడ ఇచ్చిన వార్తాపత్రికలు ఇచ్చిన దీని ప్రకారం ఏంటంటే మనకు చాలా రోజులు అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంకా మనకు వెంటనే వచ్చే అవకాశం లేదు, ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఇచ్చారు క్లియర్గా. దేహదారుడి పరీక్షలు మరింత ఆలస్యం అంటే మనకి ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కోర్టు అనేది త్వరలో ఇచ్చే అంత ఒపీనియన్ అయితే లేదు. ఇంకా అట్లీస్ట్ 5 to 10 days అని పడుతుంది, లేదా 15 days కూడా పట్టొచ్చు. ఒకవేళ పట్టినప్పటికీ, ఒకవేళ కోర్టు అనేది ఆర్డర్ పాస్ చేసినప్పటికి కూడా ఇక్కడ మనకు 3 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారండి. 30 నుంచి 40 రోజులు పడుతుంది ఇది కంప్లీట్ అయ్యేసరికి అని చెప్పడం జరుగుతుంది. మనకు మామూలుగా అయితే ఏంటంటే మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, మే వరకల్లా మనకు రిజల్ట్ రావాలి లెక్కకు. అసలు మామూలుగా అయితే ఇదివరకు ఇది ప్రీవియస్ ప్రాసెస్ ప్రకారం అయితే మనకు ఆ విధంగా రావాలి మనకు. కానీ ఇప్పుడు అలా లేదు. కాబట్టి మళ్ళీ ఒకవేళ ఇప్పుడు జనవరి 20 లేదా 20 తారీఖులుగా మనకు ఒకవేళ హైకోర్టు అనేది ఇష్యూ చేసినప్పటికీ మళ్ళీ మనకు ఫిబ్రవరి వరకు ఈ ఈవెంట్స్ అనేది జరుగుతాయి. తర్వాత మరి మెయిన్ ఎగ్జామ్ ఇదంతా రాసరికి లేట్ అవుతుంది అని క్లియర్గా చెప్పడం మాత్రం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిపై ఇంకేదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో వీడియో పెడతాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.